మనం దేవుణ్ణి ఎన్నో శ్రేష్టమైనవి అడుగుతూ ఉంటాం. ఆయన కూడా మనకి మనం అడిగినట్లు ఆయన ఇస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అన్నీ ఆయన అడుగుతాం, ఆయన నుంచి అన్నీ పొందుకుంటాం, శ్రేష్టమైనవి మనం పొందుకుంటాం. కానీ ఆయన చెప్పినట్లు మనం పరిశుద్ధంగా మాత్రం జీవించాం. ఈ ఒక్క సినిమానే కదా, ఈ ఒక్క ప్రోగ్రామే కదా, ఏమైతుందిలే, జస్ట్ నేను స్ట్రెస్ రిలీఫ్ కోసం, లేకపోతే నాకు ఆహ్లాదకరంగా ఉంటుందని నేను చూస్తున్నాను, ఏముందిలే మంచి తీసుకుంటాను, చెడు వదిలేస్తానని చెప్పి ఆయన పరిశుద్ధత విషయంలో మనం కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. అదే మనం అడిగిన వాటిలో దేవుడు కాంప్రమైజ్ అయితే మనం ఊరుకుంటామా? లేదు, దేవుడు నాకు ఇలా చేశాడు అలా చేశాడు అని మనం దేవుడి మీద సనుగుతూ ఉంటాం. మరి నిన్న ఆయన ఏం అడిగాడో నువ్వు సంపూర్తిగా ఇచ్చినప్పుడు ఆయన కూడా మనం ఏం అడిగామో ఆయన కూడా సంపూర్ణంగా మనకి ఇస్తాడు. కనుక ఆయన యందు పరిశుద్ధంగా జీవించుదాం. ఆమేన్.